ఈ వీడియోలో నేను చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చు. సో, అందుకే నేను ముందే సారీ అడిగేస్తాను. ఎందుకంటే మన లైఫ్‌లో మనం సక్సెస్ అవ్వాలి. మన లైఫ్‌లో మనకంటూ ఒక లెవెల్ ఉండాలి. మనం అది అచీవ్ చేసేయాలి, ఇది అచీవ్ చేసేయాలి అని చెప్పేసి చాలా డ్రీమ్స్ ఉంటుంటాయి. కాకపోతే రియాలిటీ ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో, మీరందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను చాలా సారీ. మళ్ళీ ఇప్పుడే చెప్పేస్తున్నాను. మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ మీరు కింద కామెంట్ సెక్షన్‌లో నాకేమనకూడదు. సో, మనం చూసుకుంటే ఈ భూమి ఎర్త్ ఎక్కడైతే మనం నివసిస్తున్నామో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇట్స్ ఇన్ అ సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ అనేది ఎక్కడుంది? ఒక పెద్ద గ్యాలక్సీ, మిల్కీ వే గ్యాలక్సీ అంటారు. మిల్కీ వే గ్యాలక్సీ చుట్టుపక్కల ఇంకా కొన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి. ఈ గ్యాలక్సీస్ అన్నీ కూడా ఒక బ్లాక్ హోల్లో ఉండొచ్చేమో చెప్పలేం. మన సోలార్ సిస్టంలో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఎంత కష్టపడుతూ ఎలాన్ మస్క్ ఏమో అక్కడ టెస్లా అని, స్టార్షిప్ అని ఏవేవో ట్రై చేస్తున్నారు. రిలయన్స్ అంబానీ ఏమో ఇక్కడ ఇండియాని అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని చెప్పేసి గ్రో అవుతున్నారు. సో ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇవన్నీ ఒక్క సెకండ్లో వ్యానిష్ అయిపోతాయి. ఒక చిన్న డిస్టర్బెన్స్ మన సోలార్ సిస్టంలో. మళ్ళీ చెప్తున్నాను నేను, మనం ఇక్కడ ఫ్యాన్ వార్స్ అని, ఆ వార్స్ అని, ఈ వార్స్ అని కొట్టేసుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక్క సెకండ్ చాలు వ్యానిష్ అయిపోవడానికి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన గురించి అసలు బ్రతకట్లేదు. మనం ఎంత కష్టపడి చదువుతున్నావు, నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావు, కోడింగ్ చేస్తున్నావు, అసలు నువ్వు ఏంటవుతావు, ఫ్యూచర్ నీదేంటి అని చెప్పేసి క్లారిటీ ఉందా? రేపు అనేది ఉంటుందో లేదో మనకి తెలియదు. రేపు దాంట్లో మన చాప్టర్ ఉందో లేదో కూడా తెలియదు. బస్సులో వెళ్తే సేఫ్ లేదు, ఫ్లైట్లో వెళ్తే సేఫ్ లేదు, నడుచుకుని వెళ్ళినా కూడా సేఫ్ లేదు, ఆటోల్లో, బైక్లో ఎలా వెళ్ళినా కూడా సేఫ్ లేదు. మన లైఫ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది క్లారిటీ లేనప్పుడు ఆ రిలేటివ్స్కి నేను ఒక ఐఫోన్ చూపించేసుకోవాలి, ఈ రిలేటివ్స్ దగ్గర నేను షో ఆఫ్ చేసేయాలి, నా ఫ్యాన్స్ దగ్గర నేను ఇది చేసేసుకోవాలి, అది చేసేసుకోవాలి, ఫేక్గా బ్రతకడం ఎందుకు? మీకు అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్లో కోడింగ్ చేస్తున్నావు, ఆ కోడింగ్ నీకు నచ్చుతుందా లేదా, ఆ కోడింగ్ చేస్తూ నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఉందా? ఎందుకు నీకు తెలియట్లేదు? ఎందుకు మనకి కెరియర్లో మనం ఎటు వెళ్ళాలి అనేది క్లారిటీ రావట్లేదు? ఎందుకంటే మనందరము మనకి ఇలా వెళ్ళండ్రా, ఇదే పాత్, కంప్యూటర్ సైన్స్ చేస్తేనే పాత్, కంప్యూటర్ సైన్స్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంటేనే పాత్ అని చెప్పేసి మన బుర్రల్లో దింపి ఎలా చేస్తారంటే ఇంకేం చెప్పాలి నేను? ఇది కాదు లైఫ్ అంటే. మీరు అర్థం చేసుకోండి. నువ్వు ఎప్పుడైతే నీకు నచ్చింది రియలైజ్ అవుతావో, నువ్వు ఎప్పుడైతే ప్రజెంట్ డేలో హ్యాపీగా ఉంటున్నావో, అది లైఫ్ అంటే. ఇప్పుడు నేను ఫ్యూచర్లో ఏదో బాగా ఉంటా, నేను ఫ్యూచర్లో బాగా బ్రతికేస్తా అని చెప్పేసి ఈ రోజు ఎందుకు నువ్వు బాధపడడం అనేది నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడు నాకు కంప్యూటర్ ముందు కూర్చొని సాఫ్ట్వేర్ జాబ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పుడు నేను నా జనాలకి తెలియను, నాకు ఇష్టం లేదు అంతే. అదొకరికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. నాకేది ఇష్టం అంటే నాకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడడం ఇష్టం, మార్కెటింగ్ ఇష్టం, నేను జనాలకి చూపించుకోవాలి, నేను స్టార్టప్ బిల్డ్ చేయాలి, నేను ఒక రెవల్యూషన్ చేయాలి అనేది సంథింగ్ నాకు ఇష్టం. సో నేను అవి చేస్తున్నానా లేదా నా డే టు డే లైఫ్లో అని చెప్పేసి నేను చూసుకుంటా. ఓకే, నాకు హ్యాపీగా ఉండాలంటే నాకేం కావాలి అనేది నేను చూసుకుంటా. అంతేగాని ఈరోజు మార్నింగ్ టైం అయిపోయింది 10 గంటలకి నేను ఆఫీస్కి వెళ్ళకపోతే నాకు లేట్ అయిపోద్ది అనేవి ఆలోచించుకుంటూ, ఆ బాధల్లో ఉంటూ, ఆ భయంతో రోజులు గడుపుతూ, ఇది కాదు మన లైఫ్ అంటే. నీకు జాబ్ ఎలా ఉండాలంటే, నువ్వు ఒక జాబ్ చేస్తున్నావంటే ఆ జాబ్కి వెళ్ళడానికి నీకు ఇంట్లో ఉంటే బోర్ కొట్టేస్తుందరా, నేను జాబ్కి వెళ్తారా, నేను ఆఫీస్కి వెళ్తారా అని చెప్పేసి ఆ మోటివేషన్ రావాలన్నమాట. ఎందుకు రాదు? లాస్ట్ 1.5 year నుంచి నేను చేస్తున్నా, నాకెంతో నచ్చి నేను చేస్తున్నా. అఫ్కోర్స్ కొన్ని డేస్ ఉంటాయి, కొన్ని డేస్లో మేనేజర్ ఏదో అంటాడు, కొన్ని స్ట్రెస్ డేస్ ఉండొచ్చు. కాకపోతే అసలు ఆ కొన్ని స్ట్రెస్ డేస్ తీసేస్తే మిగిలిన డేస్ గురించి ఏంటి? నీకు రిటర్న్లో వస్తున్నది హ్యాపీనెస్ ఇస్తుందా లేదా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడున్నారో అక్కడ ఆపేసి ఎంజాయ్ చేసుకోండి, ఫ్యూచర్ గురించి సేవింగ్స్ చేయడం ఆపేయండి, ఇవి చేయడం ఆపేయండి అని చెప్పేసి నేను చెప్పట్లేదు. నేను చెప్తుంది ఒకటే, మీరంటూ ఒక గోల్ పెట్టుకోండి. నేను 2025లో లాస్ట్ ఇయర్, అదే ఈ ఇయర్ మీరు ఎప్పుడైతే చూస్తున్నారో వీడియో, సో ఒక గోల్ పెట్టుకున్నా, 10 crores సంపాదించేయాలి అమౌంట్ అని చెప్పేసి. 10 crores కుదరలేదు నాకు. అఫ్కోర్స్ నేను నా గోల్కి వెళ్ళలేకపోయా. ఎందుకంటే అఫ్కోర్స్ రొటీన్ జాబ్ చేస్తే అవ్వదు, చిన్నగా స్టార్టప్లో స్టెప్స్ వేస్తే అవ్వదు. కానీ ఆ 10 crores గోల్లో నేను చాలా లెర్నింగ్స్ నేర్చుకున్నా. నేను 1.2, 1.3 crores సంపాదించాను. 1.2 crores అంటే మా ఫాదర్ మొత్తం 40 yearsలో సంపాదించ లేదు ఇంకా.
అంతకంటే చాలా ఎక్కువ అమౌంట్. యాజ్ అ 22-year-old ఒక్క సంవత్సరంలో సంపాదించాడంటే మేబీ రేపు ఉండొచ్చు ఆ అమౌంట్, మేబీ రేపు పోవచ్చు, చెప్పలేం. అర్థమవుతుందా మీ అందరికీ? ఎవడు ఏదో అంటాడు, ఎవడు ఏదో అనుకుంటాడు అని చెప్పేసి ఇప్పుడు నేను ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉండాలా లేదా? అరే నా లైఫ్ ఎవరు హ్యాపీగా ఉండాలి, నా లైఫ్లో ఎవరు మ్యాటర్ అవుతారు? ఓకే, ఫస్ట్ పేరెంట్స్, దాని తర్వాత ఇంకెవరు, దాని తర్వాత ఇంకెవరు, దాని తర్వాత నా లైఫ్కి నాకు కావాల్సినవి ఏంటి, నేను అవి కొనుక్కుంటే హ్యాపీగా ఉంటానా, నేను కెరియర్లో ప్రోగ్రెస్ అవుతానా, నేను స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయాలా, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేవన్నీ కూడా డెసిషన్స్ తీసుకుంటూ ప్రజెంట్ హ్యాపీగా ఉంచుకుంటూ ఫ్యూచర్కి ప్లానింగ్ చేసుకోవాలి. అంతేగాని ఫ్యూచర్కి ప్లానింగ్ చేసుకుంటూ ప్రజెంట్ బ్రతకకుండా ఇది కాదు. మీరు రియలైజ్ అవ్వండి. ఈ సోలార్ సిస్టమ్ ఉందే, నేను ఇందాక ఫస్ట్లో ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ సోలార్ సిస్టంలో పేలిపోయినా ఆ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఈ గ్యాలక్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి జస్ట్ ఒక చిన్న డిస్టర్బెన్స్ మాత్రమే, వాటికి అసలు సంబంధమే లేదు. అర్థమవుతుందా మీ అందరికీ? అసలు ఏం జరిగింది అనేటట్టు ఉంటాయి అన్నమాట ఈ గ్యాలక్సీస్ అన్నీ. ఎందుకంటే ఆ గ్యాలక్సీలో నువ్వు ఎంత చిన్న అంటే ఒక చీమ లెక్క, ఆ భూమి అనేది ఒక చీమ లెక్కనే. సో నువ్వు రియలైజ్ అవ్వు, అరే ఫ్యూచర్ అనేది మనకి తెలియదు, ఫ్యూచర్ అనేది మనం ఎలా ఉంటుందో తెలియదు. అలాంటప్పుడు మనం ఎందుకు ఈ ప్రజెంట్లో ఉండి టైం వేస్ట్లు చేసుకుంటా, ఏది పడితే అవి కెలుక్కుంటా, అసలు అందరూ చెప్పినట్టు ఒక కామన్ పాత్లో ఫాలో అవుతుంటా? ఎందుకు? కామన్ పాత్లో వెళ్ళు పర్లే, కానీ కామన్ పాత్లో కూడా యూనిక్గా ఆలోచించు. నేను 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో ఇదొక్కటే చేశా. ఏంటి? అందరూ ఒక సైడ్ వెళ్తుంటే నేను అటు సైడ్ వెళ్తా, కాకపోతే దాంతోపాటు నేను చాలా ఎక్స్ప్లోర్ చేస్తా. 4 years నేను ఎందుకు చేశా అంటే, ఒక తెలుగువాడు, ఒక కామన్ Tier 3 స్టూడెంట్ అనుకుంటే, ఒక కామన్ Tier 3 స్టూడెంట్, ఒక మిడిల్ క్లాస్ కాదు లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ అనుకుంటే చెయ్యగలడు అనేది నేను ప్రూవ్ చేయడానికి మాత్రమే చేశాను. ఇది ఎందుకు చేశాను? ఎందుకంటే ఒకవేళ నేను చేయగలనంటే దీనమ్మ నువ్వు కూడా చేయగలవు అనేది నువ్వు ఒకటి ఆలోచించు నీ బ్రెయిన్లో. నువ్వెందుకు చేయలేవు అనేది నువ్వు పెట్టు. సీరియస్గా చెప్తున్నా, నువ్వెందుకు చేయలేవు అనేది ఒకసారి రియలైజ్ అవ్వు. నువ్వు చూసుకో నీ లైఫ్లో ఎందుకు, ఏం చేస్తున్నావు, ఏం మిస్టేక్ చేస్తున్నావు. ఇంకా పైథాన్ నేర్చుకోవాలన్నా, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా, పైథాన్ ఫుల్ స్టాక్ చేయాలా, జావా ఫుల్ స్టాక్ చేయాలా, ఈ ఫుల్ స్టాక్లు ఇవి కాదు లైఫ్ అంటే. ఫ్యూచర్ నీ వేలాలంటే మహర్షి గుర్తు తెచ్చుకో, సినిమాలు చూడు, పుష్ప చూడు. ఈ సినిమాలు చూస్తున్నది నువ్వు ఓకే ఎంజాయ్మెంట్, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వదు, దీనమ్మ ఏం లైఫ్ రా ఇది అని చెప్పేసి. సినిమా లైఫ్ కాదు, నువ్వు రియల్ లైఫ్లో కూడా చేయగలవు. నీ ఎదురుగా ఉన్నా కదా ఇక్కడ, ఇప్పటివరకు అయితే హ్యాపీగానే ఉన్నా కదా. ఏమో ఎవడు ఏ దిష్టిలో పెట్టేసి ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ నేను చేయగలిగా అంటే నువ్వు కూడా చేయగలవు. ఒకటే నీ బ్రెయిన్లో పెట్టుకో, నీకు ఫైనల్గా గోల్ ఏంటి, నువ్వు కావాల్సింది ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది. ఇదొక్కటి నీకు తెలిస్తే 2026కి ఎవడో వచ్చి రోడ్ మ్యాప్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ విత్ దట్ థ్యాంక్ యూ సో మచ్. నేనేదో అమ్మడానికి ఏదో చేయడానికి ఇక్కడ రాలేదు. నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి వీడియోని, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. గ్రూప్స్లో షేర్ చేస్తారా, ఎక్కడ షేర్ చేస్తారో నాకు తెలీదు. షేర్ చేసేయాలి అందరికీ, స్టేటస్లోకి వెళ్ళిపోవాలి, ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లోకి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. హ్యాపీగా ఉండాలి, సపోర్ట్ చేయడానికి నేనున్నా.